మనం దేవుడి మాటలు ఏమి విన్నాం, ఏవి గుర్తున్నాయి, ఏవి జరిగించాం, వీటి వల్ల లబ్ధి పొందాం, ఏమీ లేదు. ఏం లేదు. ఒక ఆయన ఇలాగే ఇంట్లో గదిలో కూర్చొని భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే సిద్ధయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన భార్య భర్త చెప్తున్నాడు, ఏమే పొద్దున్నే లేపు, మనం సిద్ధని అద్దంకి పంపించాలి అన్నాడు. బయట ఉన్న మాట సిద్ధయ్య గారు విన్నారు, పనోడు. సరే పొద్దున్నే వేసారు వీళ్ళు. వేసిన తర్వాత ఇదిగో ఆ యజమానుడు వచ్చి సిద్ధం లేపారు. అరే సిద్ధ లెగరా సిద్ధ అన్నాడు. అయ్యారో మీరు ఎందుకు లేపుతున్నారో నాకు తెలుసండి అన్నాడు. ఏదో కనిపెట్టిన వాస్కోడిగామలాగా. ఎందుకురా? అద్దంకి పంపించడానికే అన్నాడు. అవునరా గారు, నేను వెళ్ళొచ్చేసానండి. 4 గంటలకు వెళ్ళేసా, అద్దంకి వెళ్ళాను, వచ్చేసాను. వెళ్ళావు, ఎందుకు వచ్చావురా? నేను అమ్మగారు మధ్యాహ్నం మాట్లాడుకున్నాం, సిద్ధంని అద్దంకి పంపించి ఎరువు కట్టేసుకురామని చెప్తామని. ఇక పడుకునేటప్పుడు ఎంత మాట్లాడుకోలేదు కదా, పొద్దున్నే లేకపోతే సిద్ధంని అద్దంకి పంపించాలన్నాడు. ఆ ఒక్క మాటే అన్నాడు. అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు. ఇంటికి వెళ్ళినట్టు ఎందుకు వచ్చాడు? 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళానండి. వెళ్ళింది ఎందుకు? చర్చికి వెళ్ళాను, ఎందుకు వచ్చాను? ఏం సంపాదించాను ఈ 10 సంవత్సరాల్లో? చర్చికి వెళ్ళిన 10 సంవత్సరాల్లో నేను సంపాదించింది ఏమిటి? చాలా జాగ్రత్తగా ఆలోచి. ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఎందుకు పాటలు పాడుతున్నామో తెలియదు, ఎందుకు ప్రసంగిస్తున్నానో తెలియదు. తెలుసు డబ్బు కోసం, మీరు సొందాలు వేస్తారుగా. అందుకు ఎందుకు ఏం చేస్తున్నానో తెలీదు. ఏమనుకుంటున్నావు? చర్చికి వెళ్ళి నువ్వు నేర్చుకుందేంటి?